హరే కృష్ణ మూవ్మెంట్ ద్వారా యువతలో భక్తి ఆధ్యాత్మిక విలువలు పెంపొందుతున్నాయని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరామరెడ్డి అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని మంజునగర్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో హరే కృష్ణ మూవ్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన రథోత్సవ కార్యక్రమం భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరామరెడ్డి రథానికి జెండా ఊపి రథయాత్రను ప్రారంభించారు. ఇలాంటి కార్యక్రమాలు సమాజానికి శాంతి, ఐక్యతను చేకూరుస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ రూరల్ జిల్లా జెడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, మాజీ గ్రంథాలయ చైర్మన్ బుర్ర రమేష్ పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రథోత్సవాన్ని వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయ పరిసరాలు భక్తుల నామస్మరణతో హరే కృష్ణ కీర్తనలతో మార్మోగాయి. నేటి సమాజానికి కృష్ణుడు గీతోపదేశం చేసిన సందర్భంలో దాన్ని మనందరికీ నేటి తరానికి భగవద్గీత రూపంలో మనందరికీ కూడా తెలియజేయడం కొరకు, నేటి తరానికి భగవద్గీతకు ఉండేటువంటి ప్రాముఖ్యతను తెలియజేయడం కొరకు ఈరోజు హరే కృష్ణ మూవ్మెంట్ బయలుదేరి రావడం చాలా సంతోషం. మనందరం కూడా ఈరోజు కృష్ణుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆయన జన్మ, ఆయన చేసినటువంటి గీతోపదేశం నేటి తరానికి కూడా ఒక మార్గదర్శకంలో ముందుకు పోతూ, ఎక్కడ అధర్మం ఉంటే అక్కడ ధర్మాన్ని రక్షించడం కొరకు శ్రీకృష్ణ భగవానుడు ఆయన మహాభారతంలో పాండవుల పక్షాన ఉండి ఆ రోజు ధర్మాన్ని నిలబెట్టడం కొరకు అన్నే తానై నడిపినటువంటి తీరు, ఇదంతా కూడా మనం నిత్యం కూడా ఈరోజు సమాజంలో కూడా అధర్మం, అన్యాయాలు మన ముందు చాలా కనబడుతూ ఉంటాయి. కాబట్టి ధర్మాన్ని స్థాపించడం కొరకు మనందరం కూడా శ్రీకృష్ణుడు బాటలో నడవాలి, ధర్మాన్ని పరిరక్షించాలి, హిందూ సాంప్రదాయాలను కాపాడుకోవాలి అనేటువంటి గొప్ప సంకల్పంతో ఈరోజు చాలామంది ఉన్నత చదువులు చదువుకున్నటువంటి వాళ్ళు కూడా వారి యొక్క వృత్తులను పక్కకు పెట్టి హరే కృష్ణ మూమెంట్లో పాల్గొని ఈరోజు ముందుకెళ్ళడం చాలా సంతోషం. ఈరోజు మేము భూపాలపల్లిలో ఉన్నాము. హైదరాబాద్ హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ నుంచి ఈ పుస్తక వితరణ చేయడానికి ప్రత్యేకంగా భగవద్గీత, భాగవతం, తర్వాత ఆత్మ సాక్షాత్కారం ఇలాంటి గొప్ప లిటరేచర్స్, శాస్త్రాల్ని తెలుగులో, ఇంగ్లీష్లో, కన్నడలో అన్ని భాషల్లో ప్రభుపాదు మన శుద్ధ భక్తులు, ఇస్కాన్ సంస్థాపకాచారులు వాళ్ళు సంస్కృత్ నుంచి ఇంగ్లీష్లో తర్వాత అన్ని లాంగ్వేజెస్లో చేయడం జరిగింది. ఈ బుక్కులు చదవడం వల్ల మన అసలైన స్వరూపాన్ని గుర్తు చేసుకోవచ్చు. మనకు భగవంతునికి ఉన్న సంబంధాన్ని పునరుద్ధరించడం జరుగుతుంది.